ఎస్. చిరంజీవి గారు, ఇప్పుడు చిరంజీవి గారు అనే దానికన్నా మేధా చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి బాగా అంటే గుర్తుపట్టే లాంటి పేరు. యూజువల్లీ అందరూ ఏంటంటే టీచర్స్ అంటే సబ్జెక్ట్స్ చెప్తారు, మళ్ళీ మీరేమో టీచర్స్కే సబ్జెక్ట్ చెప్తున్నారు ఇంగ్లీష్. ఏంటి అసలు ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎట్లా ఇండల్జ్ అయింది ఇది? ఐడియా ఏం లేదండి, ఇట్స్ అ నీడ్ ఆఫ్ ద ఆర్. ఇంగ్లీష్ అనేది ఈరోజు ప్రతి వాళ్ళకి అవసరమే. అయితే ఎక్కువ మేము ఈ మధ్య టీచర్స్ మీద ఫోకస్ చేసి టీచర్స్ గ్రూప్స్కి ఎందుకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం అంటే, ఒక టీచర్కి నేర్పిస్తే బోల్డ్ మందికి, అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇండివిజువల్గా స్టూడెంట్స్కి నేర్పిస్తూనే ఉన్నాం. బట్ లాస్ట్ 1 year నుండి ఫోకస్ మేము ఎందుకు టీచింగ్ కమ్యూనిటీ మీద ఫోకస్ చేసామంటే, వీళ్ళని ఎంపవర్ చేయగలిగితే వీళ్ళు ఇన్ రిటర్న్ చాలామందిని ఎంపవర్ చేస్తారు. సో దేర్ ఇట్ ఇస్ అ కీ. అందుకని చెప్పి ఈ మధ్య ఎక్కువ టీచర్స్కి ఇంగ్లీష్ వర్క్షాప్స్ పెడుతున్నాం. అండ్ పర్టికులర్గా ఒక రెవల్యూషనరీ దిస్ థింగ్ తీసుకొచ్చి ఏంటంటే, బూట్ క్యాంప్ అని ఒకటి స్టార్ట్ చేసామండి. ఓకే. ఇట్స్ వెరీ అగ్రెసివ్. అంటే టీచర్స్కి, చాలామంది టీచర్స్కి సబ్జెక్ట్ తెలుసు, ఇంగ్లీష్ గ్రామర్ తెలుసు, వొకాబులరీ తెలుసు, అంతా తెలుసు. వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ ఉండదండి. మేము కొత్తగా ఏం చెప్పడం ఉండదు. కాకపోతే వాళ్ళు పెరిగిన అక్కడ వాళ్ళు ఉంటున్న ఎన్వైరన్మెంట్లో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం, వీళ్ళు మాట్లాడరు, అక్కడ మాట్లాడే ఎన్విరాన్మెంట్ ఉండదు. కాబట్టి ఈ స్పీకింగ్కి సంబంధించిన ట్రేడ్ అండ్ టెక్నిక్ వీళ్ళకి అంతగా తెలిసి ఉండదు. మేము లాస్ట్ 30 years నుండి ఇదే ఫీల్డ్లో కాబట్టి ఎక్స్క్లూజివ్గా ఈ మధ్య టీచింగ్ కమ్యూనిటీ కోసమని మనం బూట్ క్యాంప్ అని ఒకటి స్టార్ట్ చేసి 21 days. ఇది పర్టికులర్గా ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ కూడా ఎఫెక్టివ్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్ అంటే ఇట్ ఇస్ ఎ యూనివర్సల్, ఎనీవేర్ ఇట్ వర్క్స్. ఎఫెక్టివ్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ని బేస్గా చేసుకొని మనం 21 days 21 కీ కాన్సెప్ట్స్ మీద టీచర్స్కి ఎక్స్క్లూజివ్గా కండక్ట్ చేస్తున్నాం. మెయిన్ ఉద్దేశం కూడా అంతే. మీకు తెలియదు ఏముంటుంది, ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు పేరుకి ఇంగ్లీష్ మీడియం స్కూల్సే కానీ అక్కడ మాట్లాడేదంతా తెలుగే ఉంటుంది, రైట్? మనందరికి తెలిసిన ఫ్యాక్ట్ అది. కాబట్టి అలాంటి చోట టీచర్స్ ఎఫెక్టివ్గా, ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తారండి. ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, మనం ₹1,00,00,000 పెట్టి మిషన్ కొన్నాం, అన్నీ చేసాం, కానీ ఆ మిషన్ ఆపరేట్ చేసే ఆయనకి ఆ ఎఫిషియన్సీతో పాటు ఎఫెక్టివ్నెస్ లేకపోతే ఆ మిషన్ పనిచేయదు కదా. ల్యాప్టాప్ ఉంది, ప్రపంచ చేతిలో ఉన్నట్టే, దాన్ని వాడే వ్యక్తికి దాన్ని వాడడం రావాలి కదా. అందుకే అది ఆలోచించినప్పుడు టీచర్స్ ఆర్ ద రైట్ పీపుల్ టు ఎంపవర్ మెనీ పీపుల్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అనిపించి ఎక్స్క్లూజివ్గా టీచర్స్ కోసం, స్కూల్స్ కోసం ఈ బూట్ క్యాంప్ ప్రోగ్రామ్ చేస్తాం. సో అంటే లెర్నింగ్ ఇంగ్లీష్, ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ ఇంగ్లీషు, రైటింగ్ ఇంగ్లీష్కిను మీరు అన్నట్టు స్పోకెన్ ఇంగ్లీష్కి లేదా స్పీకింగ్ ఇంగ్లీష్కి కూడా తేడా ఉంది. దీన్ని గమనించడంలో ఇంకా ఈ జనరేషన్ లేకపోతే ఇప్పుడున్న ఏదైతే మీరు అన్నట్టుగా టీచర్స్ కానివ్వండి, లేకపోతే అదర్ సెట్ ఆఫ్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో అక్కడ ఇంకా వెనకపడ్డారా అన్నది ఒక అనుమానం. అంటే మీరు ఎట్లా, మీ అబ్జర్వేషన్ ఏంటి దాని మీద? వెనకపడ్డం అనడం కంటే ఈరోజు కూడా చాలా వరకు పీపుల్ అప్డేట్ అవ్వకపోవడం అండి. అంటే ఏంటంటే, ఒకటి మెంటల్ లేజినెస్ అంటారు దీన్ని. ఓకే. మెంటల్ లేజినెస్. ఈ మెంటల్ లేజినెస్ అనేది ఎందుకు వచ్చింది అంటే, చిన్నప్పటి నుండి మనకి ఏం చెప్పారు, బాగా చదువుకో మంచి జాబ్ వస్తుంది, బాగా చదువుకో మంచి జాబ్ వస్తుంది, బాగా చదువుకున్నారు, టీచర్ జాబ్ వచ్చింది, ఇంకా ఆ తర్వాత నేర్చుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరకు ఒక ప్రిన్సిపల్ పనిచేశారు. మేడం వచ్చి, సార్ నేను 23 years వర్క్డ్ యాజ్ ఇంగ్లీష్ టీచర్ అండ్ ప్రిన్సిపల్, సో నాకు జాబ్ ఇవ్వండి. నేను, మేడం ఇంత ఎక్స్పీరియన్స్ నాకు వద్దండి, నాకు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కావాలని. ఏంటి సార్, మీరు నాకు జాబ్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మీరు నా ఎక్స్పీరియన్స్ని అవమానిస్తున్నారు, అది రైట్ కాదండి అని షీ స్టార్టెడ్ ఆర్గ్యుమెంట్. ఓకే. మాటిమాటికి నాకు 20 years ఎక్స్పీరియన్స్, 20 years రండి మేడం అన్నాను. క్లాస్లోకి తీసుకెళ్ళి లెసన్ జస్ట్ ప్రజెంట్ దిస్ లెసన్ అని ఇచ్చాను. చెప్పారు. చెప్పిన తర్వాత సేమ్ లెసన్ ఇప్పుడు చెప్పినట్టు కాకుండా ఇంకోలాగా చెప్పండి నేను. ఏదో ట్రై చేశారు, అవ్వలేదు, ఇంకోలాగా చెప్పండి నేను. షీ వాస్ అనేబుల్ టు ప్రజెంట్. నేను ఇంతకంటే ఎక్కువ ఎవరు ప్రజెంట్ చేయలేరండి. ఆవిడని కూర్చోబెట్టి నేను చూపించాను అదే లెసన్ ఒక 5-6 రకాలుగా ఎట్లా చెప్పొచ్చు అని. తర్వాత ఏమన్నా అంటే, మీరు ఈ టైప్ ఆఫ్ టీచింగ్ ఎప్పుడు నేర్చుకున్నారంటే, టీచింగ్లో జాయిన్ అయినప్పుడు. సో మీరు 1 year టీచింగ్లో జాయిన్ అయినప్పుడు నేర్చుకున్న ట్రైనింగ్ని మిగతా 19 years రిపీట్ చేశారు. మీకు 1 year ఎక్స్పీరియన్సే ఉంది, ఇంకెక్కడ 20 years ఎక్స్పీరియన్స్ అనకండి మేడం అని. పర్ఫెక్ట్ ఆన్సర్, పర్ఫెక్ట్. ద రీజన్ ఈజ్, చాలా వరకు మనం ఒక దాన్ని రిపీట్ చేయడానికి అలవాటు పడ్డామే కానీ కొత్తది అడాప్ట్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇది ఎందువల్ల అంటే, నీడ్ ఆఫ్ ద అవర్ని గమనించలేకపోవడం. ఈరోజు అవసరాలని, ఈరోజు పిల్లలు, ఈరోజు ఒక టీచర్ అంటే ఎవరండి, పాఠం చెప్పడానికి టీచర్ ఎందుకు చెప్పండి, పాఠం చెప్పడానికి టీచర్
వీఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. Yes. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఏజ్లో ఉంటూ సబ్జెక్ట్ చెప్పడానికి టీచర్ అక్కర్లేదు. ఈ టీచర్ కంటే 100 కాదు 1000 రెట్లు అద్భుతంగా చెప్పే అన్ని టూల్స్ ఆన్లైన్లో ప్రతి పిల్లాడికి అందుబాటులో ఉన్నాయి. అవును. అప్పుడు టీచర్కి ఎందుకు గౌరవం ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే ఆ టూల్స్ అన్ని వాడడం ఈ టీచర్కి వస్తే అప్పుడు ఓ మై టీచర్ ఈజ్ బెటర్ దెన్ ఆల్ దీస్ టూల్స్, ఈ టూల్స్ ఎఫెక్టివ్గా వాడడం ఎలా చెప్పేది నా టీచరే, అప్పుడు నీ మీద గౌరవం. అసలు నీకే ఆ టూల్స్ తెలియదు, పిల్లలకి తెలిసినని, అప్పుడు నీకెందుకు గౌరవం ఇవ్వాలి? దిస్ ఈజ్ వాట్ ఇవి చాలా మానసికంగా టీచర్స్ కుంగిపోవడానికి కారణం ఏంటంటే పిల్లలు రెస్పెక్ట్ ఇస్తలేదు. వీళ్ళు ఏమంటారు తెలుసా, పిల్లలు రెస్పెక్ట్ ఇస్తలేదు సార్, మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్, వీళ్ళతో బాధలు పడలేకపోతున్నాం సార్ అంటే, ఇఫ్ యూ డోంట్ అప్డేట్ యు ఆర్ అవుట్డేటెడ్. ఎస్. ఒకప్పుడు నా ఇంట్లో టైప్ రైటర్ ఉండేది సార్, నేను తీసాను, కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ డెస్క్టాప్ తీసి ఇప్పుడు ల్యాప్టాప్కి వచ్చాను. ఎందుకంటున్నానంటే వీళ్ళు అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతామనే చిన్న లాజిక్ మీద ఎందుకు వర్క్ చేయరు అంటే, అంటే ఇప్పుడు ఇంకొక చాలా కీలకమైన అంశం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, మాతృభాషలోనే బోధన ఉండాలి అంటే వరల్డ్ వైడ్గా దీని మీద ఒక డిస్కషన్, స్పెసిఫిక్గా కొన్ని ఇయర్స్ నుంచి అయితే 2 తెలుగు రాష్ట్రాలు కూడా దీని మీద డిస్కషన్ జరుగుతుంది. ఓవైపు ఏమో స్కూల్స్ అన్ని ఇంగ్లీష్ మీడియంకి అప్గ్రేడ్ అవ్వాలని చెప్పేసి సాధారణంగా పేరెంట్స్ వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఆ టీచర్స్ అప్గ్రేడ్ అయ్యారు లేదనేది ఆల్రెడీ మన డిస్కషన్ ఇప్పుడు ఆల్రెడీ దెర్ ఇస్ ఎ క్వశ్చన్ మార్క్ అగైన్. అది ఒకటి $1 మిలియన్ క్వశ్చన్. మాతృభాషలో ఈ నేర్చుకున్నా సరే ఇంగ్లీష్లో పట్టు సాధిస్తే వాళ్ళు ఈ మిగిలిన ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కూడా పోటీ పడడానికి అవకాశం ఉంటుంది అన్నది ఒక పర్సెప్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేబీ తెలుగు మీడియం చదివిన వాళ్ళకైనా సరే ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడం కానివ్వండి, లేదా వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేసి నేర్చుకున్నారు అంటే చాలు అన్నది కూడా అంటే ఆ పాయింట్ ఒకటి వస్తుంది. ఈ రెండింటి వల్ల అంటే ఆ రెండింటిలో ఉన్న ఆ పాయింట్స్ మీ అనాలిసిస్ అంటే ఎలా చూస్తారంట? ఎప్పుడు కూడా మాతృభాష స్థానం దాని ఎప్పుడు తల్లి స్థానం అండి. ఒక స్థాయి దాకా మాతృభాష ఫెంటాస్టిక్ అండి. కానీ ఇంగ్లీష్ అనేది ఏంటి, బ్రతుకు భాష. అది ఈ బ్రతుకు భాష మీద గ్రిప్ లేకపోతే సస్టైన్ అవడం కష్టం అండి. తెలుగు తెలిస్తే నువ్వు 2 రాష్ట్రాల్లోనే ఏదైనా అద్భుతంగా చేయగలవు, కానీ హిందీ తెలిస్తే నేషన్ వైడ్గా చేయగలవు, ఇంగ్లీష్ తెలిస్తే ఇంటర్నేషనల్గా చేయగలవు. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలన్నా ఇంటర్నేషనల్గా ఆలోచించాలి తప్పితే లోకలైజ్ కాదు. కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్ అండి. ఓకే. తెలుగును అంటే మన మాతృభాష ఏదైనా కూడా మాతృభాష కంపల్సరీ వస్తుంది, మనం నేర్చుకోకుండా వస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి విని చూసి ఫీల్ అయ్యి ఉంటాం కాబట్టి ఏం చేయకపోయినా మాతృభాష మీద గ్రిప్ వస్తుంది. దానికోసం ప్రత్యేకంగా చేయక్కర్లా, కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో ఏమవుతుంది తెలుసా అండి, ఈ రోజున్న పర్టికులర్ యూత్ మన వాళ్ళు చూడండి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఎంబీఏ వీటిని బయటకు వస్తారు కదా, ఎంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూస్లో వాళ్ళ డ్రీమ్ జాబ్స్లో జాయిన్ అవుతున్నారంటే 3%. ఓకే. వాళ్ళు అనుకున్న జాబ్ 3%, ఏదో ఒక జాబ్ కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు 7%. ఓకే. ఏదో జాబ్ పర్లేదు, జాబ్ అయితే చాలు. 90% ఆఫ్ ద పీపుల్ అది లేదు ఇది లేదు, దర్ ఫెయిల్. ఓకే. అసలు ఏది లేదు వాళ్ళకి. ఎందుకని? ద రీజన్ ఈజ్ ఇంగ్లీష్లో ఇంటర్వ్యూకి వెళ్తే 3 క్వశ్చన్స్ అడుగుతారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. 3 క్వశ్చన్లు తడబడకుండా నువ్వు ఒక 5 నిమిషాలు మాట్లాడలేకపోతే నిన్ను ఏ ఎంఎన్సీలో తీసుకోవాలి? నువ్వు 4 years చదివినంతా ఎంఎన్సీ కోసమే, ఎంఎన్సీలో జాబ్ నీ డ్రీమ్ అంట. ఎంఎన్సీలో ఇంటర్వ్యూ ఏ భాషలో ఉంటుంది? ఇంగ్లీష్. అది రాదు మనకి. ఓన్గా వైట్ షీట్ ఆఫ్ పేపర్ ఇచ్చి రెజ్యూమే రాయమంటే 90% దే కాంట్రాక్ట్. ఎక్కడో డౌన్లోడ్ చేసుకొని మార్పులు చేసుకోగలరే తప్పితే ఓన్గా రెజ్యూమే రాయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంగ్లీష్ని లేకుండా దాన్ని ఇంకా పక్కన పెడతాం అన్నది అది అసలు కాదండి, అది హైలీ ఇంపాసిబుల్. టెక్నికల్గా ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడము అంటే ఆ పదాలు ఎలా వాడాలో నేర్పిస్తున్నామా, లేకపోతే ఆ కాన్ఫిడెంట్గా మనకు తెలిసిన పదాలని అది ఆర్టికులేట్ చేసి ప్రజెంట్ చేయడం నేర్పిస్తామా? ఏంటి అసలు వాట్ ఈస్ దట్? ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవడం అంటే ఫస్ట్ లాజిక్ ఏంటి తెలుసా అండి, ఆలోచించకుండా ఇంగ్లీష్లో మాట్లాడడం వస్తే అంటే ఇప్పుడు నేను కలవగానే ప్లీజ్ బి సీటెడ్ అనాలి, అంతేగాని రండి కూర్చోండి అంటే ఏం చెప్పాలని ఆలోచిస్తే ఇంకా ఇంగ్లీష్ రానట్టు. ఓకే. సో కాబట్టి తెలుగులో ఆలోచించి ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడతా తెలుసా అండి, మనకు ఐడియా ఎట్లా వస్తుంది, తెలుగులో వస్తుంది. ఇప్పుడు నేను మంకీ అంటే మన కోతి బొమ్మ వస్తుంది తప్పితే ఎంఓఎన్కి ఏవై రాదు. మంకీ అనగా మనకు ఐడియాస్ అని పిక్చర్స్ వస్తాయి. ఈ పిక్చర్స్ని మనం వర్డ్స్లో కన్వర్ట్ చేయాలి. వచ్చిన వర్డ్స్ని సెంటెన్స్ ఫార్మేషన్లో పెట్టాలి, ఆ తర్వాత మాట్లాడాలి కదా. ఈ ప్రాసెస్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్గా ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడాలనుకునే వాళ్ళకు
ఎందుకు ప్రాబ్లం గ్రామర్ తెలుసు అని ఎందుకు మాట్లాడరంటే ఇవి మెంటల్ బ్లాక్స్ అండి. ఎట్లా అంటే మనకి ఐడియాకి ఇంగ్లీష్లో వర్డ్ తెలియదు, అక్కడ కొంతమంది ఆగుతారు. వర్డ్స్ తెలిసినా దాన్ని సెంటెన్స్లో పెట్టాలి. మనకు తెలుగులో సెంటెన్స్ ఏంటి, కర్త కర్మ క్రియ, ఇంగ్లీష్ ఏంటి కర్త క్రియ కర్మ. సో ఇక్కడ బ్లాక్ వస్తుంది. ఈ బ్లాక్స్ను బ్రేక్ చేసి మనం మాట్లాడాలంటే ఈ ట్రాన్స్లేషన్ ఉండకూడదు. కానీ దారుణం ఏంటంటే ఈ రోజుకి ట్రాన్స్లేషన్ నేర్పిస్తారు. నేను వర్క్ చేసేది అక్కడ. ఈ ఒక భాషని యాజ్ ఇట్ ఈస్గా ఇంకో భాషలోకి ట్రాన్స్లేట్ చేయకూడదు. ఆ భాషలో మనం చెప్పాలనుకున్న భావాన్ని మాత్రమే క్యారీ చేయాలి. ఆ భావాన్ని డైరెక్ట్గా ఇంగ్లీష్లో ఆలోచించి ఇంగ్లీష్లోనే మాట్లాడడం చేసినప్పుడు వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని జస్ట్ ఇప్పుడు నా సెల్ ఫోన్ ఉంది, ఇదిగో అనాలనుకోండి. చాలామంది ఏమంటాం, టేక్ దిస్ అంటే ఇది కాదండి. ఇది నీకు ఇంగ్లీష్ వచ్చారా అదా ఎట్లా తెలుస్తారంటే, మామూలుగా జస్ట్ ఇక్కడ నేను సెల్ ఫోన్ పట్టుకొని హియర్ యు ఆర్ అంటే హియర్ యు ఆర్, ఇదిగో అంటాం కదా, హియర్ యు ఆర్ అనాలి. కానీ మనం లుక్ ఎట్ మీ అంటాం. అంటే ఈ లిటరల్ ట్రాన్స్లేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చినంత కాలం ఇంకా తెలుగులో ఉన్నట్టే. నీకు ఫ్లూయెంట్గా వచ్చు, నీకు మాట్లాడడం వచ్చు అని ఎప్పుడు అంటే డైరెక్ట్గా ఇంగ్లీష్ వర్డ్స్ ఫ్రేజెస్ని అలాగే ఉపయోగించాలి. ఇది ఎప్పుడు వస్తుందంటే అలవాటు. 21 days ఏదైనా సరే ప్రోగ్రామ్ అయిపోద్ది అనమాట. అందుకే ఒక కాన్సెప్ట్ని, ఒక ఐడియాని 21 days 21 డిఫరెంట్ వేస్లో ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటివి మేము చెప్తాం. అంటే ఇప్పుడు 30 years నుండి ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు ఇంకోటి ఉండదు. కాబట్టి కొన్ని లక్షల మందిని ట్రైన్ చేసి 60% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ తెలుసా అండి మన తెలుగు వాళ్ళకి. సబ్జెక్ట్ తెలియక కాదండి, 60% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇంగ్లీష్ మాట్లాడేప్పుడు వచ్చేవి సైకలాజికల్ బ్యారియర్స్, గ్రామర్ కాదు, టెక్నాలజీ కాదు. ఇంకా దారుణం ఏంటంటే ఈ రోజుల్లో ఇప్పటికి కూడా గ్రామర్ మొదలుపెట్టి ప్రజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, ప్రజెంట్ పర్ఫెక్ట్, కంటిన్యూస్ ఇలా చెప్పడం వల్ల రావాల్సిన ఇంగ్లీష్ ఆగిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను కత్తి ఇస్తానండి, కత్తి వాడడం తెలియదు కానీ ఆ బ్రాండ్ ఏంటి, దాని సైజ్ ఎంత, షేప్ ఎంత, ఎందుకని దాన్ని షార్ప్గా నువ్వు ఎంత బాగా వాడగలవు. నేను ఆ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తాను. ఇంగ్లీష్లో స్పీకింగ్కి ఇంగ్లీష్ మామూలుగా నేర్చుకోవడానికి డిఫరెన్స్ అదేనండి. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అంతా ఒకటే, మాట్లాడితే స్పోకెన్ అవుతుంది, కానీ ఆ మాట్లాడడం అనేదే అందరికీ రాదు. ఇప్పుడు 30 రోజుల్లో ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం ఎలా అని బుక్స్ దొరుకుతాయి. అవి చదివేసి తర్వాత సరే నేమ్ అవసరం లేదేమో కానీ కొంత పెద్ద పెద్ద బుక్కులు, ర్యాపిడెక్స్ లాంటివి పెద్ద పెద్ద బుక్కులు తీసుకొని దాన్ని చదివేస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది అన్నది చాలామంది చెప్తారు. ఆ పర్సెప్షన్ మీరు అంటే ఏకీభవిస్తారా? అది పాసిబుల్ అవుతుందా? అంటే నాకు ఇంగ్లీష్ స్పెల్లింగ్సే రావు. నేను ఒక్కటి చెప్తాను సార్, చదివితే చదవడం వస్తుంది, ఇంత బేసిక్ మాట్లాడడం వస్తుంది. ఈ బేసిక్ మిస్ అయ్యి ఎలా ఆలోచిస్తున్నా కదా. నేను చదివితే చదవడం వస్తుంది, రాస్తే రాయడం వస్తుంది, మాట్లాడితే మాట్లాడడం వస్తుంది. స్పోకెన్ ఇంగ్లీష్ కెన్ బి లెర్న్డ్ ఓన్లీ బై స్పీకింగ్, నాట్ బై రీడింగ్. అలాగే ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ స్విమ్మింగ్, నువ్వు స్విమ్మింగ్ చేసే వీడియోలన్నీ చూసి స్విమ్మింగ్ గురించి రీసెర్చ్లు చేసి చదివి అంతా చేసి నీకు అంతా తెలుసు, కానీ దూకితే రాదు. ఇవి ఏం అక్కర్లేదండి. 4 రోజులు తెలియకుండానే నీళ్ళలో గడిపేస్తే స్విమ్మింగ్ వస్తుంది. అదే చిన్న లాజిక్ అండి. బుక్స్ చదివితే ఇంగ్లీష్ రావడం. అలా అయితే ఇప్పుడు యూట్యూబ్లో లక్షల వీడియోలు ఉన్నాయి, అవి చూస్తే అందరికి వచ్చేయాలి కదా, రాదండి. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మాట్లాడితే వస్తుంది. నేను మాట్లాడేది మీకు రాదు. ఇంకా కొన్ని లాజిక్స్ చెప్తాను తెలుసా. చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారు ఇంగ్లీష్ మాట్లాడేప్పుడు అంటే, టీచర్ బాగా తెలివైనవాడు అనుకోండి, వీళ్ళ నాలెడ్జ్ ప్రతాపంతో చూపిస్తే పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. ఎక్కడైతే టీచర్ కనుక ఇది రైటు రాంగు, గుడ్డు బ్యాడు, ట్రూ ఫాల్స్, లాజిక్ అని మాట్లాడతారో, రైటు రాంగు, గుడ్డు బ్యాడ్, ట్రూ ఫాల్స్ అంటూ మాట్లాడతారో అక్కడ పిల్లలకి ఇంగ్లీష్ రాదు. ఓకే, వాళ్ళకి ఇవన్నీ ఏం చెప్పొద్దండి, మాట్లాడడమే చెప్పాలి. ఇప్పుడు మనం సీదా పోతుంటే వడివడిగా వెళ్తూ ఉంటాం. అడుగడుగులో వెనక్కి తిరిగి నేను ఎలా నడుస్తున్నానా అని తిరిగి చూసుకున్నాం అనుకోండి, అజ్ఞానం కనబడుతుంది, నీడలు కనబడతాయి, స్పీడ్గా వెళ్ళలేము. ఇంగ్లీష్ నేర్పించాలనుకున్న వాళ్ళకి ఏంటంటే తప్పు రైటు గుడ్డు బ్యాడ్ చెప్పొద్దు. మాట్లాడు, గుడ్ మాట్లాడుతున్నావు, ఇంతే, ఇలా మాట్లాడు, అలా మాట్లాడని చెప్పాలి, కానీ ఇది తప్పు ఇది రైట్ అని చెప్పొద్దు. మాట్లాడడం అలవాటైన తర్వాత ఎలా మాట్లాడాలి అనేది ప్రతి వ్యక్తి తనకు యూనిక్ స్టైల్ని డెవలప్ చేసుకుంటాడు. అది మనం చెప్పక్కర్లేదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు నేను చిన్న పిల్లలు చాలామంది మధ్యకాలంలో పేరెంట్స్ ఏం చేస్తారంటే 2 years 3 years ఓల్డ్ పిల్లల దగ్గర నుంచి వాళ్ళతో ఇంగ్లీష్లోనే మాట్లాడడము, ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయడము, తద్వారా వాళ్ళకు కూడా ఇంగ్లీష్ వస్తుంది అన్నది ఒక దాంట్లో ఉన్నారు. అది పాసిబుల్. అండ్ ఇక్కడ నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ
ఆ పేరెంట్కి రాని ఇంగ్లీషు లేదా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మనం సింప్లిఫై చేయాలనుకుంటే బట్లర్ ఇంగ్లీష్ లాంటిది ఏదైనా ఉందనుకోండి వాళ్ళకి, ఆ లాంగ్వేజ్లో ఒకవేళ పిల్లలతో మాట్లాడుతూ ఉంటే అదే నిజమైన లాంగ్వేజ్ అనో లేకపోతే అదే ఇంగ్లీష్ అని అనుకోని వాళ్ళు దానికి అంటే రాంగ్ ఫీడింగ్ అయ్యే అవకాశము ఉందంటారా? మీ పాయింట్కి నేను చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఎట్లా అంటే ఇది తప్పులు మాట్లాడడం అలవాటైతే ఇవే క్యారీ అవుతాయి కదా అంటారు. కాదండి. మనకు స్టార్టింగ్ లెవెల్లో ఏమవుతుందంటే తప్పుల రైటా అనేది లేకుండా మాట్లాడుతూ ఉంటాం కదా. మాట్లాడిన తర్వాత కొంతకాలం తర్వాత మనకు ఒక ఇన్స్టింక్ట్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సెల్ఫ్ లెర్నింగ్ ఇన్స్టింక్ట్ యాక్టివేట్ అయిపోతుంది. ఈ సెల్ఫ్ లెర్నింగ్ మెకానిజం యాక్టివేట్ అయ్యి ఏమవుతుందంటే నేను ఎక్కువ మందితో మాట్లాడుతూ ఉంటే కరెక్ట్ మాట్లాడే వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటాయి, తెలియకుండానే అవి కాపీ చేసి ఓవర్ రైట్ చేసేసుకుంటూ ఉంటాం. ఓకే. సో ఇప్పుడు చిన్నప్పుడు అమ్మా నాన్న కొన్ని పదాలే చెప్తారు, మీ కొన్ని సెంటెన్స్లే చెప్తారు. ఈరోజు తీసుకోండి మీరు, అమ్మా నాన్న చెప్పని పదాలు సెంటెన్స్లు, స్కూల్లో టీచర్ వాడని పదాలు సెంటెన్స్లు, డిక్షనరీలో లేని బూతులు కూడా పిల్లలకి ఎక్కడ తెలిసాయి. బయట ప్రపంచంలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే విని సబ్ కాన్షియస్లో స్టోర్ చేసుకుంటారు. అవసరమైనప్పుడు ఆటో పైలట్ మోడ్ యాక్టివేట్ అయ్యి బయటకు వచ్చేస్తాయి. సో అలాగే అండి, కరెక్ట్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఒక లాయర్తో మాట్లాడితే కొంతకాలం తర్వాత మీలో లీగల్ టర్మ్స్ కనబడుతూ ఉంటాయి. అవును అవును. సో అట్లా అనమాట, మనం ఎలాంటి వాళ్ళతో అసోసియేట్ అవుతున్నాం అనే దాన్ని బట్టి ఆ కరెక్ట్గా మాట్లాడడం అనేవి అన్నీ వచ్చేస్తూ ఉంటాయండి. కాబట్టి ముందు మాట్లాడడం రావాలి, రైట్ ఆర్ రాంగ్ అనేది అక్కర్లేదు. అందుకే పేరెంట్స్ వచ్చినా రాకపోయినా పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడడం దట్స్ ఆల్వేస్ ఏ గుడ్ జాబ్. సో వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఒకవేళ పేరెంట్స్ నిజంగానే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్పించాలనో లేకపోతే అంటే ఆబ్వియస్లీ జనరేషన్స్ మారుతున్న కొద్ది ఏమైపోతుందంటే ఈ ఇంగ్లీష్ అవసరం అన్నది వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ లేకపోవడం వాళ్ళకి వెనక్కి తగ్గే వాళ్ళు ఉన్నప్పుడు నేను దానికి ఏమంటానంటే సార్, పేరెంట్స్ ఇట్స్ ఆర్డర్ ఆఫ్ ది డే అండి, తప్పదు. ముందు పేరెంట్స్ నేర్చుకోవాలండి. ఎందుకంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ రిచ్ మ్యాన్ కెన్ గివ్ ఎనీథింగ్ టు ఏ పూర్ మ్యాన్, బట్ ఏ పూర్ మ్యాన్ కాంట్ గివ్ ఎనీథింగ్ టు అనదర్ పూర్ మ్యాన్. నీ దగ్గర ఉన్నదే నువ్వు ఇవ్వగలవు. పేరెంట్స్ కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటే పిల్లలకి ఆ కొంచెం నేర్పిస్తే మిగతాది వాళ్ళు నేర్చుకుంటారు. ఈ ఏజ్లో ఉన్న పిల్లలకి అంతా అక్కర్లేదు. ముందు వాళ్ళకి ఆ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బేసిక్గా 4 ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఫస్ట్ వన్, ఎన్వైరన్మెంట్. ఇంగ్లీష్ మాట్లాడే ఎన్వైరన్మెంట్లో పిల్లలు కొద్దిసేపు ఉండాలి రోజు. అది స్కూల్లో ఉందా లేదా ఫస్ట్ అది చూసుకోవాలి. అక్కడ లేకపోతే రాదండి ఎన్వైరన్మెంట్. లేదా ఇంట్లో ఉండాలి రోజు 2 గంటలు 3 గంటలు బయటకు వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు ఎన్విరాన్మెంట్. రెండవది ఏంటంటే ఎడ్యుకేషన్, అంటే వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, అంటే బేసిక్గా ఏం తెలియాలి ఏం తెలియకూడదు అనేది రెండవది. మూడవది ఏంటంటే ఎక్స్పీరియన్స్. ఆ పిల్లాడికి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, మాట్లాడే ఎక్స్పీరియన్స్, వినే ఎక్స్పీరియన్స్ కాదు, మాట్లాడే ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి పిల్లాడికి. ఎక్కడో చోట ఏదో ఒకటి తను మాట్లాడుతూ ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ ఇస్ ఫైనల్ వన్, చాలా పవర్ఫుల్ అండి, ఇది అసోసియేషన్. అసోసియేషన్ అంటే సహవాసం. ఇంగ్లీష్ మాట్లాడే ఫ్రెండ్స్ తనతో ఉండాలి. ఆ ఫ్రెండ్స్ లేనంత కాలం ఎట్లా ఉంటుందంటే వీటి పవర్, ఇప్పుడు నేను చెప్పిన వాటి పవర్ ఎట్లా ఉంటుందంటే, నేను ఐ షేర్ దిస్ రియల్ ఎగ్జాంపుల్ ఇన్ సో మెనీ కాంటాక్ట్స్. కొత్తగా ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు నేను కేరళకు పోయి, ఇక్కడ మన పిల్లలు ఏం చెప్పినా వీళ్ళంతా గ్రాడ్యుయేట్స్, ఏం చెప్పినా మళ్ళీ క్లాసులో తెలుగులోనే మాట్లాడతారు. నాతో వచ్చి ప్రాక్టీస్ చేయండి అని కూర్చోబెడితే మళ్ళీ తెలుగులోనే మాట. లాభం లేదని చెప్పి కేరళ పోయి, అప్పుడు ట్రెండ్ 20 సంవత్సరాల క్రితం మాట, కేరళ నుండి యంగ్ అండ్ డైనమిక్ బ్యూటిఫుల్ గర్ల్స్ 10 మందిని టీచర్లను తీసుకొచ్చా. అప్పుడు కేరళ టీచర్స్ అంటే అది క్రేజ్ వాస్తవమే. తీసుకొచ్చి ఏం చేస్తాను తెలుసా, రోజు నా థియరీ 1 అవర్ క్లాస్ అయిపోగానే క్లాసులో 50 మందిని 5 10 గ్రూపులు చేసేవాడిని. ఒక్కొక్క గ్రూప్లో కేరళ టీచర్ని కూర్చోబెట్టాను. ఏంటి, ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికైనా మనలో మాట్లాడతారు అనేది నా లాజిక్. ఆప్షన్ లేదు, అర్థం అవ్వదు, మాట్లాడాల్సిందే. 4 రోజుల తర్వాత చూస్తే నా కేరళ టీచర్ తెలుగు మాట్లాడతాను, మన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. మనం వాళ్ళకి నేర్పించేస్తాం కానీ మన వాళ్ళు నేర్చుకోలేదు. సో అందుకే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. సో నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, వీళ్ళు టీచర్ ఏమాత్రం వీక్ అయినా ఆర్డినరీ అయినా వీళ్ళు తను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి కావాల్సిన సెంటెన్స్లు తెలుగులో చెప్పించుకోవడం, ఇవి అటు లాక్కెళ్ళిపోతారండి. అందుకే టీచర్ చాలా పవర్ఫుల్ అయిన చోట, పవర్ఫుల్ అంటే సబ్జెక్ట్లో పవర్ఫుల్ కాదు, అవును, హీ షుడ్ హ్యావ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి హౌ టు డీల్ అనేది. ఈరోజు పాఠం చెప్పడం అంటే సబ్జెక్ట్ చెప్పడం కాదు సార్, సైకాలజిస్ట్. ఒక సైకాలజిస్ట్, ఒక టీచర్ అంటే ఒక సైకాలజిస్టు, ఒక మోటివేటరు అండ్ ఒక ఫిలాసఫర్ అన్నీ అవుతేనే టీచర్ అవుతాడు తప్పితే సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు టీచర్ కాలేదు.
కానీ ఇప్పుడు లెర్నింగ్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఏజ్ అన్నది ఏమన్నా బికాజ్ ఇంకా చాలా మంది నేను కొద్దిగా ఇప్పుడు నాకు 40 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు నేను వచ్చి ఇంగ్లీష్ నేర్చుకుంటే జనాలు ఎలా ఫీల్ అవుతారో, లేకపోతే ఆ క్లాస్లో నాతో పాటు 16-17 ఏళ్ళ పిల్లలు ఉంటారు, సో వాళ్ళతో కూర్చొని నేర్చుకోవడం నాకు ఏమైనా నామోషిన, ఇలాంటి థాట్ ప్రాసెస్లో ఆ బ్లాక్లో చాలా మంది ఉంటారు. వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఇప్పుడు ఒక అద్భుతమైన ఫ్యాక్ట్ చెప్తానండి. ఇప్పుడు నా క్లాస్ ఒకటి అవుతుంది మామూలుగా ఈవినింగ్ 7 to 8 300 మంది ఉన్నారు. ఓకే. అందులో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 60+ వాళ్ళు దాదాపు ఒక 70 మంది ఉంటారు. ఓహ్, 60+. వాళ్ళ పిల్లలంతా యూఎస్ యూకే ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. వాళ్ళ మనవాళ్ళు ఉంటారు అక్కడే. అవును. వీళ్ళు ఒకటి లెజర్ టైం, ప్లెజర్ కోసం, రెండోది వాళ్ళతో మాట్లాడడం కోసం చాలామంది జాయిన్ అవుతున్నారు. లర్నింగ్కి ఏజ్ నెవర్ బికమ్స్ ఎ బ్యారియర్ అండి. కాకపోతే మన వాళ్ళకి సైకలాజికల్గా ఏంటంటే అనుకుంటారు అనమాట, ఈ ఏజ్లో మనం చేయింది ఏంటి చెప్పండి, తింటున్నాం, ఆలోచిస్తున్నాం, అన్నీ చేస్తున్నప్పుడు లెర్నింగ్ ఎందుకు చేయలేమండి? అంటే లెర్నింగ్కి బద్ధకం అండి, ఎప్పుడో వదిలేసింది మళ్ళీ తీస్తే ఎలా అనే ఫీలింగ్ తప్పితే నిజంగా ఏజ్ డజంట్ మ్యాటర్ అండి. నెసెసిటీ ఈజ్ అ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరం అమ్మాయి అన్నీ నేర్పిస్తుంది. అవసరం అనుకున్నోడికి ఏజ్తో సంబంధం ఉండదు, జెండర్తో సంబంధం ఉండదు, అన్నీ నేర్చేసుకుంటారు. ఇప్పుడు ఆ అవసరంగా వీళ్ళు ఫీల్ అవ్వకపోతే దాన్ని ఏ ఏజ్లో కూడా రాదు. మరి అలా అయితే ఇప్పుడు టీనేజర్స్ అందరికీ కాలేజీలో రోజు 10 గంటలు చదువుకునే వాళ్ళు కదా, వీళ్ళకి రావాలి కదా, వీళ్ళకి ఎందుకు రావట్లేదు? అవసరంగా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు, దాని మీద అవేర్నెస్ లేదు. ఒక చిన్న లాజిక్ చెప్తాను వినండి. మీరు ఒక బీటెక్ స్టూడెంట్ని తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు. రోజుకి 8 గంటలు కాలేజీలో, 2 గంటలు వెళ్ళడానికి రావడానికి, అంటే 10 గంటలు. రోజుకు 10 గంటలు 4 సంవత్సరాలు కాలేజీకి వెళ్తాడు, ₹1,00,000 ఖర్చు పెడతాడు కదా. కానీ ఈ 4 సంవత్సరాలు రోజుకు 10 గంటలకు ₹1,00,000 ఖర్చు పెట్టి 80% మార్క్స్ తెచ్చుకుంటాడు. ఈ 80% మార్క్స్కి కెరీర్లో, అది బిజినెస్ పెట్టి నువ్వు ఎక్కడైనా కెరీర్లో వెళ్తే, జాబ్కి వెళ్తే, పర్టికులర్గా జాబ్కి వెళ్తే, మల్టీనేషనల్ కంపెనీస్కి వెళ్తే, ఈ 80% 90% మార్క్స్కి ఎంత వాల్యూ ఇస్తారంటే 30%. ఓన్లీ నీకు ఇంటర్వ్యూకి అపాయింట్మెంట్ ఇప్పిస్తుంది నీ అకాడమిక్ రికార్డ్, అంతే. పర్ఫెక్ట్. కానీ 4 సంవత్సరాలు నువ్వు సంపాదించిన తెలివితేటలన్నీ 8 నిమిషాల ఇంటర్వ్యూలో ఎక్స్ప్రెస్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేసి, కన్విన్స్ చేసి ఇంపాక్ట్ చేయాలి ఇంటర్వ్యూవర్ని. అంటే నీ కమ్యూనికేషన్ టూల్ ఎంత పవర్ఫుల్. ఆ కమ్యూనికేషన్కి 70% వాల్యూ ఇస్తారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్వ్యూలో నీకు జాబ్ ఇచ్చే 70% ఇంగ్లీష్కి, కమ్యూనికేషన్కి నువ్వు ఎంత వాల్యూ ఇస్తున్నావు, ఎంత టైం ఇస్తున్నావు? లేదు. అదే 4 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్లో గ్రామర్ నేర్చుకొని, సెకండ్ ఇయర్లో మంచి ఫ్లూయెన్సీ నేర్చుకొని, థర్డ్ ఇయర్లో కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేసి, 4th ఇయర్లో ప్రజెంటేషన్స్ ఇచ్చావనుకో. కానీ ఇది కాలేజీలో వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకు రాదు, అందరికి కాదు. యూ అపాలజైజ్. వాళ్ళు చెప్పరండి. నేను చాలా స్కూల్స్ డీల్ చేశాను. సార్ ఎందుకు సార్ పెట్టించవచ్చు కదండి మంచి పిల్లలకి అని ఇలా అంటే వాళ్ళు ఏమంటారు, సార్ ఇప్పుడు ఇవి చెప్తే మాకేమైనా ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కువ వస్తుందా? నెంబర్ 1. వీళ్ళు ఏమైనా మాకు ఎక్కువ పెద్ద గౌరవం ఇచ్చేదని చేస్తారు అనుకుంటున్నారా? లేదండి. వీళ్ళు ఆ మోడ్ అంతా ఎలా అయిపోయారంటే అందరూ కూడా మనీ మోడ్లోకి వెళ్ళిపోయారు సార్. నాకేంటి అనే దగ్గర వీళ్ళు ఆగుతున్నారు, నాకేంటి అనే దగ్గర వాళ్ళు ఆగుతున్నారు. ఎవరిది వాళ్ళే స్వార్థంగా ఆలోచించుకుంటున్నారు తప్పితే ఆ కన్సర్న్, కేర్ అనే ఫీల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మిస్ అయిన రోజు అండి ఒక జనరేషన్ స్కిల్ అవుతాయి. లేదు, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అంతా అడ్వాన్స్మెంట్కి వెళ్తున్నప్పుడు స్టిల్ ఇంకా అదే సరే మాతృభాషలో బోధించడం అన్న దానికి సరే డిఫరెంట్ డిస్కషన్స్ ఉన్నాయి, దాంట్లో అది ఇప్పుడు ఆల్వేస్ డిబేటబుల్ పాయింట్. కానీ ఇట్లాంటి వాటిని ఇండల్జ్ చేయకుండా కేవలం వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ నేర్పించి ఆ సబ్జెక్ట్స్లో ఉన్న ఏమంటారు దాన్ని ఓన్లీ ప్రాక్టికల్గా ఎలాంటి నాలెడ్జ్ ఇవ్వకుండా ఆ థియరిటికల్గా వాళ్ళకి నేర్పించేసి బయటికి పంపించేసి తర్వాత సక్సెస్ కానప్పుడు అది వాళ్ళ ఇండివిజువల్ మీద వీళ్ళు ఇంపాక్ట్ అవుతుంది. నీకు చేత కాలేదు కాబట్టి నీకు ఉద్యోగం రాలేదు, నీకు చేత కాలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు సంపాదించలేకపోతున్నావు అని చెప్పి వాళ్ళు ఇండివిజువల్ మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఇప్పుడు బీటెక్ చదువుతున్న పిల్లాడిది 5వ తరగతి పిల్లలకి ఇవ్వాల్సిన సబ్జెక్ట్ అంటారు. అంటే టెక్నికల్గా ఆ సబ్జెక్ట్ కాదు, నేను వ్యక్తిగతంగా తను నేర్పిస్తున్న తెలివితేటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి ఇంత అడ్వాన్స్మెంట్లో ఫింగర్ టిప్ పీపీటీ నేర్చుకోవాలంటే నువ్వు పీపీటీ తయారు చేసుకోవాలంటే గంట పట్టేది. ఇప్పుడు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 10 seconds. నువ్వు సబ్జెక్ట్ ఇస్తే టాపిక్తో సహా పీపీటీ తయారు చేసి ఇచ్చే టూల్స్ ఎన్నో ఉన్నాయి. ఈ జనరేషన్లో పిల్లలకి చెప్పడానికి అది సరిపోదండి. అసలు ఇప్పుడున్న సిస్టమే రైట్ కాదు.
సో ఇప్పుడు వీళ్ళు ఎంత అంటే అడ్వాన్స్మెంట్ వీళ్ళు ఎంత నేర్చుకోవాలంటే ఇప్పుడున్న టీచర్స్ కానివ్వండి, లేకపోతే సెట్ టు బి టీచర్స్, వాళ్ళ టీచర్స్ అనుకుంటున్న వాళ్ళందరూ ఎంత అడ్వాన్స్మెంట్ వస్తే ఆ పిల్లల థాట్ ప్రాసెస్కి లేకపోతే వాళ్ళ ఐక్యూ లెవెల్స్కి వీళ్ళు మ్యాచ్ అయ్యే అవకాశం 100% నేర్చుకోవాలి. ఇప్పుడున్న వీళ్ళు చెప్తున్న పాఠాలు కానీ, ఎందుకంటే ఐ హ్యావ్ గాట్ 2 daughters. వీళ్ళంతా కాలేజ్ చదువుకుంటున్నారండి. వీళ్ళ కాలేజ్ లైఫ్లో వీళ్ళ ఇంటికి వచ్చి ఫస్ట్ చెప్పేది ఏంటి తెలుసా అండి? ప్రతిరోజు వాళ్ళ టీచర్ల తప్పులు ఎతకడం, వాళ్ళని తిట్టడం. ఓకే, దే ఆర్ డాక్టరేట్స్, పిహెచ్డి చేసిన. అవును. వాళ్ళు ఎక్కడున్నారండి? వీళ్ళకి తెలిసిందంటే సగం వాళ్ళకి తెలియట్లేదు. వీళ్ళు అందుకే అంటున్నాను, మనం ఎప్పుడు కూడా మనం అప్డేట్ అవ్వకుండా ఇంకొకరిని అప్డేట్ చేయడం సాధ్యం కాదు. అంటే ఆ సిస్టమ్ మార్చేసి ఇప్పుడు ఎట్లా చేయాలంటే, ఇప్పుడున్న సిస్టమ్ అంతా తీసేసి దీన్ని ప్రజెంట్ టెక్నాలజీకి అనుకూలంగా కన్వర్ట్ చేసి చేంజ్ చేస్తే వీడు చదువుకుంటాడు. నువ్వు హోంవర్క్ ఇవ్వు. ఒకప్పటిలాగా రికార్డు రాయమంటావు ఏంటి? ఇప్పుడు కూర్చోబెట్టి బుద్ధి లేకుండా హ్యాండ్ రైటింగ్తో రికార్డులు రాయడం ఏంటండి? ఇంకా పుస్తకాలు వీళ్ళు తెలుసా ఎంత దారుణం అంటే, రికార్డు రాయమంటారు, పిల్లలు రాయరు. 2000 ఇస్తే రాసి పెట్టేవాళ్ళు ఉంటారు బయట. ఇది టీచర్లకు తెలుసు, వీళ్ళకి తెలుసు, అందరికీ తెలిసి ఎందుకు చేయిస్తున్నావు? ఇంతకంటే మూర్ఖత్వం ఇంకేదైనా ఉందా? ఎందుకంటే వాడికి 2000 రావాలి రికార్డు రాయడానికి, రాయించానని వీడికో రికార్డు కావాలి. అవును, ఇంతకంటే ఫూలిష్నెస్ ఎడ్యుకేషన్ ఏమైనా ఉంటుందండి? ట్రూ. ఎందుకంటే మా పిల్లలు రికార్డు వాళ్ళు ఎప్పుడు రాయారండి. అంతే, లేదు తప్పు కూడా. ఎందుకంటే బికాజ్ ఇప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది, వీళ్ళు ఓన్లీ మార్క్స్ కోసమో లేకపోతే అదొక యాక్టివిటీ కింద వీళ్ళు ఇస్తున్నారు తప్ప అది కూడా లెర్నింగ్లో ఒక పార్ట్ అని చెప్పడంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఇంకొక షాకింగ్ స్టేట్మెంట్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక కార్పొరేట్ స్కూల్ హైదరాబాద్లో, వన్ ఆఫ్ ద టాప్ 3 schools, వాళ్ళు ఏం చేశారంటే, మా చుట్టాలు 2 పిల్లలు ఉంటారు. వాళ్ళ పెద్ద పాపకి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రోజు ఈవినింగ్ హోంవర్క్ వాట్సాప్ గ్రూప్లో పంపించేవాళ్ళు. ఓకే, నోట్స్ వాట్సాప్ గ్రూప్లో వచ్చేవి. ఆ పాప తీసుకొని కాపీ చేసి రాసుకొని అన్నీ చేసుకుంది. 3 years తర్వాత వాళ్ళ చిన్న పాప అదే స్కూల్, చిన్న పాప 10th వచ్చింది. సేమ్ అవే ఆ రోజు పంపినయే 3 years తర్వాత కూడా వాళ్ళ చిన్న పాపకు కూడా వచ్చాయి. వా, ఇంతకంటే దరిద్రం ఇంకేముందంటారా? ఇది ఎడ్యుకేషనా? అప్పుడు ఈ చిన్న పాప అంటది, ఏమంటుందంటే, అక్కకు వచ్చినాయి అన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను ఆ గ్రూపులో చూడక్కర్లేదు అంట. మరి అప్పుడు అవి కూడా ఫోటో తీసుకున్న కాపీస్, నోట్స్ హోంవర్క్ కింద అలా ఇస్తే మరి టీచర్లు ఏం చేస్తున్నట్టు వీళ్ళు? అవును, వన్ ఆఫ్ ద టాప్ 3 schools ఇన్ హైదరాబాద్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదండి. ఇదంతా జస్ట్ ఇట్స్ ఫర్ మనీ మేకింగ్, ఒక బిజినెస్. ఓపెన్లీ స్పీకింగ్, దే ఆర్ నాట్. అంటే దీన్ని అర్థం చేసుకుపోవడం పేరెంట్స్ ఇంకా ఫాల్స్ దిస్సింగ్లో ఉండి, ఆ స్కూల్లో చదివితేనే బాగా అవుతాడు, ఈ స్కూల్లో చదువుతాడు, గొర్రెల్లాగా అనకూడదేమో కానీ, సారీ టు సే, గొర్రెల్లాగా తీసి అల్ల పడేసామా, మావాడు టాప్ అవుతాడు. టాప్ అవ్వడు, బాటంకి వెళ్ళి అసలు అంటే ఆడు మార్కులు తెచ్చుకోవచ్చు, మానసికంగా చచ్చిపోతున్నారు పిల్లలు. మార్కులు తెచ్చుకుంటారు, మానసికంగా చచ్చిపోతారు. నీకు ఎట్లా అంటే ఎడ్యుకేషన్కి రియల్ లైఫ్ డెఫినేషన్ చెప్తారు. ఆర్ యూ ఎడ్యుకేటెడ్ అంటే, ఎస్ సార్. హౌ కెన్ యూ సే దట్? డిడ్ మై గ్రాడ్యుయేషన్. ఎడ్యుకేషన్ అంటే ఏంటి? నువ్వు చదువుకున్న చదువు, నీకు తిండి పెట్టిన రోజు, రూపాయి సంపాదించిన రోజు, దెన్ యు ఆర్ ఎడ్యుకేటెడ్. నీకు 4 PhDలు నుండి 4,000 సంపాదించకపోతున్నా, హౌ యూ కెన్ క్లెయిమ్ దట్ యు ఆర్ ఎడ్యుకేటెడ్? ఎడ్యుకేషన్ ఈజ్ టు ఫీడ్. ఎడ్యుకేషన్ ఇస్ టు ఫీడ్ చేయదండి. బీటెక్లో చదువుకున్నవి, MBAలో వీళ్ళు చదువుకున్నవి అన్నీ కూడా ఇప్పుడు ప్రాక్టికల్ లేవండి. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం, 10 ఏళ్ళ క్రితం వచ్చినాయి పట్టుకొచ్చి. ఇంకా ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయి, తీసుకొచ్చి కొత్త అన్నీ ఇప్పుడు అప్డేట్ చేసి కొత్త సిలబస్లో కొత్త సబ్జెక్టులను పెడుతున్నారు. వీళ్ళు ప్రాసెస్ 1 year చేస్తారండి. ఈ 1 yearలోపు ఇది అవుట్డేట్ అయిపోతుంది. అదే యాక్చువల్లీ అదే పాయింట్ నేను మీకు అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ పిల్లల్ని ఫ్యూచర్లో ఏమవ్వాలి అని పేరెంట్స్ ఇప్పుడే పెద్దవాళ్ళతో 10 మందినో లేకపోతే మీలాంటి వాళ్ళు ఎవరిని అడిగి, ఏంటి సార్ ఫ్యూచర్ అంటే, ఇప్పుడు IIT బ్రహ్మాండంగా, IIT చదివితే వాడికి లైఫ్ వస్తుంది అని చెప్పని అందరిని తీసుకొని IITలో వేస్తున్నారు. సరే, ఓకే, అక్కడ కాంపిటీషన్ అనేది ఆటోమేటిక్గా పెరిగింది. రెండోది, వీడు IIT చదివే కెపాసిటీ వచ్చేటప్పటికి దాని అడ్వాన్స్మెంట్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చదివినప్పుడు ఏంటంటే, అందరూ ఇంజనీరింగ్ చదవకపోతే వాడు చదవనట్టు, కాబట్టి అందరూ ఇంజనీరింగ్ అన్నారు. నా లైఫ్లో నేను మేబీ ఒక 6 months నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఉద్యోగం చేసి, ఆ తర్వాత నా ప్యాషన్ ఏది ఉందో అటువైపు వెళ్ళాను. అలాంటప్పుడు పిల్లల్ని ఈ రోజు నుంచి, లేకపోతే పేరెంట్స్ ఇప్పటికీ వాళ్ళు సాధించలేని పిల్లల ద్వారా సాధించాలని ప్రయత్నించడము, లేదా జనాలు ఏదైతే బాగుంటుంది, ఈ సెగ్మెంట్ బాగుంటుంది అనుకున్న దానికి పిల్లల్ని పుష్ చేయడమో చేస్తున్నారు తప్ప వాడి ప్యాషన్ ఏంటి అనేది పట్టించుకోవట్లేదు అనేది నా ఒపీనియన్.
ఇంకా దారుణంగా చెప్తాను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఎట్లా ఉన్నానంటే మా ఫ్రెండ్ నాకు జూనియర్ కాలేజ్ ఏంట్రమ్మా అంటే మా అబ్బాయిని ఐఐటీలో పెట్టిండ్రు. నీకు అంత పెద్ద అబ్బాయి ఉన్నాడారా అన్నాడు. కాదురా ఐఐటీ కోచింగ్ పెట్టాను అన్నాడు. 7th క్లాస్ అండి, 7th క్లాస్ ఐఐటీ కోచింగ్ పెట్టాను అన్నాడు. అప్పుడు నన్ను ఎందుకు ఐఐటీ అంటే ఏమో అందరూ అదే అంటున్నారు రా, బాగుందట అందరూ అంటున్నారు, ఐఐటీ అంటున్నారు, అది బాగుంటుందట కదా ఫ్యూచర్. చూడండి ఆయన అజ్ఞానం ఈయన శాపం అయింది ఇప్పుడు ఈ పిల్లాడికి. శాపం అంటే నేను ఇది రైటు ఇది రాంగు అని నేను చెప్పట్లేదండి. పేరెంట్స్లో అవగాహన లేనంత కాలం ఈ దారుణం జరుగుతూనే ఉంటుందండి. మొన్న ఒక ఎవరు కాల్ చేశారు పేరెంట్, ఫోన్ చేసి సార్ మా అబ్బాయిని ఐఏఎస్ చేయాలనుకున్నాను, ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలి సార్ ఇప్పటి నుండి మైండ్ సెట్ అంతా అన్నారు. ఏజ్ ఎంత అండి? 3 years సార్. వా, మీరు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఆడు మెంటల్ పేషెంట్ అవుతాడు. ముందు అన్ని ఇంకో 1 year ఆడుకొనివ్వండి, ఇంకో 1 year 4 ఏళ్ళ దాకా ఆడుకొనివ్వండి, అప్పుడు స్కూల్కి పంపించండి. మీరు అనకపోయినా ఐఏఎస్ కంటే గొప్పడవుతాడు వాడు. మీరు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం గ్యారంటీగా పిచ్చోడు అవుతాడని చెప్పానండి. ఎస్, అదేలేండి. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఒక పాయింట్ ఉంది యాక్చువల్లీ, ఇంగ్లీష్ నేర్చుకోవడం అనే దాంట్లో మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నాకు చెప్పండి. అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు అన్నదానికి ఏదో ఒక రీజన్ అయితే చెప్తుంటారు. సో ఆ రీజన్ మీకు ఎక్కువగా కామన్గా వినిపించేది, ఇంట్రెస్టింగ్గా వినిపించే రీజన్స్ ఏంటి? చాలా వరకు రీజన్ ఏంటి తెలుసా అండి, వీళ్ళంతా కూడా గ్లోబల్ పర్స్పెక్టివ్లో ఆలోచించే యూత్ అండి. ఒకటి పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ చేయాలి, వీళ్ళు ఏదో చిన్న జాబ్తో సెటిల్ అవ్వాలనుకునే టైప్ కాదండి. సంబారు వెళ్ళాలనుకుంటారు, ఎక్కడెక్కడో ఉంటాయి ఆలోచనలు. రెండవది అబ్రాడ్ వెళ్ళాలి, ఇంకో ఆస్పెక్ట్. మూడవది ఈరోజు ఏ ఆన్లైన్ బిజినెస్ చేయాలన్నా ఇంగ్లీష్, వీళ్ళు ఆన్లైన్లో చేయాలన్నా ఒక బిజినెస్ మ్యాన్. మీకు ఇంకా అవసరాలు ఎట్లా అయిపోయిందంటే ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి వచ్చే వాళ్ళని చెప్తే మాకు చాలామంది వస్తారు కదా ఈ మధ్యన, అందరూ వస్తున్నారు. ఎందుకు తెలుసా అండి, ఇప్పుడు బడ్డీ కొట్టు పెట్టుకున్నాం అనుకోండి, ఫోన్పే గూగుల్ పే వచ్చింది, పేమెంట్ డిక్లైన్డ్, పేమెంట్ యాక్సెప్టెడ్, స్టేట్మెంట్ ఇంగ్లీష్. ఒకప్పటి సిచ్యువేషన్ వేరండి, ఈరోజు అందరికీ అవసరమైంది. కాబట్టి ఎక్కువ మంది వచ్చేది మాత్రం కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తారు. ఇక ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎందుకు వస్తారంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ కావాలి. ఎట్లా అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషను, ఇంగ్లీష్ మీద గ్రిప్ లేకపోతే గంట సేపు రాయాలి, ఒక బాస్కో లెటర్ రాయాలంటే లేదా ఒక రిపోర్ట్ రాయాలంటే. ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉంటే 5 నిమిషాలు అయిపోతుంది, చాలా స్ట్రెస్ తగ్గిపోతుంది. ఒక డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్, ఆయన స్టార్టెడ్ కాలింగ్ అండ్ చెప్పాను ఏంటంటే అన్నాడు, సార్ నేను మంచి పొజిషన్లో ఉన్నాను, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఐ హ్యావ్ టు రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ, నేనే చదవాలి, నేనే రిపోర్ట్ చేయాలి, నాకు లాంగ్వేజ్ మీద గ్రిప్ లేదు, ఇది రాయడానికి నరకం చూస్తున్నాను, రోజు 2 hours పడుతుంది, నేను 10 నిమిషాలు రాయాల్సింది 2 గంటలు పడుతుంది, అలాగని దీన్ని ఇంకోటి చేత రాపిద్దామంటే ఐ కాంట్ డిస్క్లోజ్ దిస్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్ అన్నాడు. అతనికి కనీసం ఇప్పుడు అవసరం తెలిసింది, హీఈస్ రెడీ టు స్పెండ్ ద టైం. కాబట్టి ఇంగ్లీష్ అనేది వీళ్ళు వాళ్ళకని లేదండి, అందరికీ కెరీర్ డెవలప్మెంట్లో భాగంగానే కెరీర్కి కావాలి, అది లేకుండా లేదు అనే పాయింట్ అందరికీ అర్థమైపోయింది. ఓకే, సో అంటే పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ అనుకోండి, ఒకవేళ మీ దగ్గరకు వచ్చి ఒక 100 మంది ట్రైన్ అయ్యారు అంటే వాళ్ళు అనుకున్న దానికి రీచ్ అయ్యే వాళ్ళు ఎంతమంది? జస్ట్ వచ్చాం కాబట్టి ఒక 21 days నేను డబ్బులు కట్టాను కాబట్టి ఏదో నేర్చుకున్నాను అనుకోని, లేదా నేర్చుకుని వెళ్ళిపోయాను అనుకొని వెళ్ళిపోయి దాన్ని మళ్ళీ ఫ్యూచర్లో యూజ్ చేయని వాళ్ళు, ఆ పర్సెంటేజ్ ఎంత కనిపిస్తుంది మీకు యూజువల్గా? నేను దాన్ని ఎప్పుడు కూడా ఈ 30 years జర్నీలో అండి 10 లక్షల మంది దాకా అన్ని ఆస్పెక్ట్స్లో పీపుల్ ఫ్రమ్ వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్ మా దగ్గరికి వచ్చి ఉంటారు. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడాన్ని ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే 21 రోజులు కాదండి, నీకు 200 రోజులు నేర్పించినా వీడికి వచ్చింది, ఈ అబ్బాయికి వచ్చింది, ఈ అమ్మాయికి రాలేదని చెప్పలేమండి. ఓకే, మేమేం చేస్తామంటే మై డ్యూటీ ఈస్ లైక్ దిస్, మా కాన్సెప్టే ఇట్లా ఉంటుంది. ఎట్లా అంటే నేను హైదరాబాద్లో, నేను నేటివ్ లోకల్, నాకు గల్లీ తెలుసు, రైట్? మీరు కొత్తగా నాకు హైదరాబాద్ వచ్చారు, మీరు నన్ను అడిగారు సార్ చార్మినార్ పోవాలా ఎట్లా పోవాలి సార్ అని. నేనేం చెప్తా అంటే ఈ రూట్లో గంట పడుతుంది, ఆ రూట్లో అరగంట పడుతుంది, ఇలా వెళ్తే ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, ఇలా వెళ్తే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది, ఇలా వెళ్తే గతుకులు ఉంటాయి, ఈ టైంలో ఈ రూట్లో జామ్ ఉంటుంది, నువ్వు ఇలా వెళ్ళకు, ఇలా వెళ్ళు, ఇలా చెయ్యని నేను చెప్పగలను. ఈ చెప్పడానికి నాకు 5 minutes. మీరు రీచ్ అవ్వడం అనేది మీరు ఎంచుకున్న రూటును బట్టి
ఆ టైంను బట్టి మీరు ఇచ్చే టైం, అవును అవును అలాగే మీ బండి స్పీడ్ని బట్టి, మీ డ్రైవింగ్ స్టైల్ని బట్టి True. మీ ఆబ్జెక్టివ్ రీచ్ అవుతారు. అవును నాకు 5 నిమిషాలు పట్టింది మీకు 5 రోజులు పట్టవచ్చు, 5 నెలలు పట్టవచ్చు. మ్మ్. అలాగే ఈ 21 రోజులు మేము గైడెన్స్ ఇవ్వడానికే పడుతుంది. ఓకే మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఎంత టైం ఇస్తున్నారు, ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు, దాన్ని ఎంత అప్లై చేస్తున్నారు అనే దాన్ని బట్టి నెల రోజుల్లో కొందరికి కనబడుతుంది, 2 ఇయర్స్లో కనబడవచ్చు, 2 మంత్స్లో కనబడవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ టైమ్ యు ఆర్ గివింగ్ ఫర్ ఇట్, హౌ మచ్ ఎఫర్ట్ యు ఆర్ పుటింగ్ ఆన్. ఎస్ సో ఆ పర్స్పెక్టివ్లో చూస్తే నేనేమనుకుంటానంటే ఆల్మోస్ట్ క్లాస్కి వచ్చిన వాళ్ళందరూ కోర్స్ ఎండింగ్ దాకా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ నేర్చుకున్నారనే అనుకుంటా. అయితే ఇప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ ఏంటంటే డిజిటల్ వచ్చేసింది, యూట్యూబ్లో అన్ని వీడియోస్ దొరికేస్తున్నాయి, స్పోకెన్ ఇంగ్లీష్ కూడా కొన్ని వందల వీడియోస్ దొరికేస్తున్నాయి, వాటిని తీసుకొని నేర్చుకోవడానికి ఇప్పుడు చిరంజీవి గారితో కూర్చొని నేను నేర్చుకోవడానికి ఏంటి డిఫరెన్స్ ఏంటి అజ్ఞానం, నాకు అదే తెలియకపోవడం, అవేర్నెస్ లేవు. అజ్ఞానం అంటే ఇంకా తిట్టు కాదండి, అవేర్నెస్ లేకపోవడం. నిజంగా చెప్పండి, చాలామంది నన్ను అడుగుతారు, సార్ మీ యూట్యూబ్ వీడియోలు 3 సంవత్సరాలుగా చూస్తున్నాను సార్, రావట్లేదండి. నిజంగా మీకు అందరికీ యూట్యూబ్ వీడియోలు చూస్తే ఇంగ్లీష్ వస్తే నేను ఎందుకు యూట్యూబ్లో పెడతా? నేను బిజినెస్ మ్యాన్ని. వ్యాలిడ్ పాయింట్, అంతే కదా. మీకు అర్థమైంది కదా. అవును. మరి ఎందుకు పెట్టారు సార్ అన్నాడు. ఎందుకు పెట్టానంటే ఆ వీడియోలు చూస్తే 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 ఏదో రోజు నీకు నేర్చుకోవాలనిపిస్తుంది, తప్పన నేర్చుకోవాలనుకున్న రోజు చిరంజీవి సార్ గుర్తొస్తారు, అందుకని పెట్టాను తప్పితే నీకు ఇంగ్లీష్ నేర్పించడానికి కాదు బాబు. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు నువ్వు? అలా చూసి నేర్చుకుంటే ఈరోజు యూట్యూబ్లో అవైలబిలిటీగా లేని కోర్స్ ఏంటి చెప్పండి? అవును అన్నీ ఉన్నాయి. ఎస్ వెరీ పాయింట్. ఏదో బాంబులు ఎలా తయారయ్యేది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే దొరికిపోతుంది ఇవాళ. ఇవేంటంటే యూట్యూబ్లో పెట్టే ఎట్లా ఉంటాయి సార్ అంటే వాటి ఆబ్జెక్టివ్ వేరండి. యూట్యూబ్లో ఒక వీడియో పెడతాం ఎందుకు తెలుసా? క్లిక్స్ కోసం, లైక్స్ కోసం, వ్యూస్ కోసం. అప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఏదో ఒక క్యాచీ పాయింట్ తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని ప్రజెంట్ చేస్తాం. బేస్ మూలం ఏంటి ఎక్కడ ఎవరు చెప్పరండి. అవును. ఇప్పుడు మేము ఇన్ని యూట్యూబ్లో నా వీడియోస్ ఉన్నాయండి. మేధా లెర్నింగ్ యాప్ అని ఒక ఎక్స్క్లూజివ్గా యాప్ ఉంది నాకు. నా యాప్లో స్పోకెన్ ఇంగ్లీషే 170 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చాలామంది తీసుకుంటారు, నేర్చుకుంటారు. కానీ వీటిని ప్రాక్టీస్ చేయడానికి ఎక్స్క్లూజివ్గా మళ్ళీ మా దగ్గర ప్రాక్టీస్ సెషన్స్కి వస్తారు. ఓకే. అవి చూసినంత మాత్రం రాదు. అవి చూసినంత మాత్రాన ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, క్లాస్లో టైం వేస్ట్ అవ్వదు. అవి చూసి వచ్చిన వాళ్ళకి ప్రాక్టీస్కి టైం స్పెండ్ చేస్తూ ఉంటే తొందరగా వస్తుంది అన్నమాట. అంతేకాని ప్రాక్టీస్ లేకుండా రాదండి. దట్స్ ప్రాక్టీస్ ఇస్ ఎ మస్ట్. ఎస్. సో అయితే ఇప్పుడు టీచర్స్కి సంబంధించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు చాలామంది టీచర్స్ అని మేము ఆల్రెడీ నేర్చేసుకున్నాము, ఇప్పుడు నేను వెళ్ళి ఆయన దగ్గర మళ్ళీ పాఠాలు నేర్చుకోవడము అవసరమా, లేకపోతే ఆ మైండ్ బ్లాక్లో చాలామంది ఇప్పటికీ వెళ్తున్న వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ ఇస్తారు? ఎందుకంటే నేర్చుకోవడం అనేది ఉంటుంది, కానీ నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం ఎట్లా అన్న దాని మీద కొన్ని క్వశ్చన్ పాయింట్స్. అలాంటి ఈగో ఉన్నవాడు ప్రపంచంలో టీచరే కాడు, దరిద్రుడు అంటాను నేను, తిడతాను నేను. ఎందుకు చెప్పనండి? టీచర్ అంటే ఒక కంటిన్యూస్ లెర్నర్ అండి. ఎస్. టీచర్ అంటే ఎవరు? ఒక కంటిన్యూస్ లెర్నర్. నాకు అన్నీ తెలుసు. అది బాబా సినిమాలో డైలాగ్ ఉంటుంది, నోన్ ఈజ్ ఎ డ్రాప్, అన్నోన్ ఈజ్ అన్ ఓషన్. తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. ఈ ప్రపంచంలో మనకు తెలిసింది చాలా తక్కువ అండి. ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసు అని నువ్వు అనుకుంటావో, యు ఆర్ ఫిజికల్లీ అలైవ్ బట్ మెంటల్లీ యు ఆర్ డెడ్. ఎస్. ఫిజికల్లీ యు ఆర్ అలైవ్, మెంటల్లీ యు ఆర్ డెడ్. నాకు బాగా తెలుసని ఇప్పుడు ఈ ప్రపంచం ఎంత ఉంటుంది సార్, ఇందులో ఇండియా ఇంత, ఇండియాలో తెలంగాణ ఎంత, తెలంగాణలో హైదరాబాద్ ఎంత, హైదరాబాద్లో మీ ఇల్లు ఎంత, మీ ఇంట్లో నువ్వెంత, బోడి నీకు తెలిసింది ఎంత, క్వశ్చన్ చేసుకుంటే అర్థమైపోతుంది. మన ఫీల్డ్లో ఏ రంగం తీసుకున్నా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఎంత షాక్ అయ్యానంటే మన యూట్యూబ్ చూస్తుంటే సూదిల దారం ఎక్కించడం ఎలా 28 సింపుల్ వేస్ చెప్పాడండి టెక్నిక్. సూదిల దారం ఎక్కించడానికి 28 ఈజీ మెథడ్స్ ఉన్నాయనేది ఇంత వయసు వచ్చి నాకు ఎప్పుడు తెలియదండి. సూది అంటే పట్టుకొని దారం పెట్టడమే తెలుసు, లేదా దీన్ని నోటుతో 2-3 పద్ధతులు చూసినవి తప్పితే అసలు దారాన్ని ముట్టుకోకుండా దారం ఎక్కించొచ్చు. ఎంత ఉందండి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. నాకు అన్నీ తెలుసు అనుకుంటే మూర్ఖత్వం కదా చెప్పండి. కాబట్టి ఈ వయసు ఆ వయసు ఇదంతా లేజినెస్ అండి. టీచర్ అనే వాళ్ళు ఫస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద సబ్జెక్ట్, నాట్ టు ఎన్ ఇండివిజువల్. సబ్జెక్ట్ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళకుండా గురువు లేని రోజు నువ్వు గుడ్డోడు అయిపోయావు. ఆల్వేస్ వీ షుడ్ హ్యావ్ మెంటార్. ఈ రోజుకి మేము ఎందుకు నేర్చుకుంటాను, ఈ రోజుకి నేను ఐ గో అటెండ్ సెమినార్స్, వర్క్షాప్స్. ఎందుకు అటెండ్ అవుతుంటాను ప్రతి చోటల్లి? నా స్టూడెంట్ అండి, నా స్టూడెంట్స్ ఒక 4 ఈ మధ్య ఏంటి చాట్ జీపీటీ మీద ఒక ఆయన వర్క్షాప్ పెట్టాడు, ఇంకో ఆయన ఏంటి ఏఐ టూల్స్ మీద పెట్టాడు. వీళ్ళ వర్క్షాప్స్ అని నేను అటెండ్ అవుతున్నాను కదా. నా స్టూడెంట్స్ ఫీజు కట్టిదే అన్న, సార్ మీరు ఫీజు కడతారు.
అయ్యా ఫీజు కట్టకపోతే నాకు రాదు, గురుదక్షిణ నువ్వు నన్ను ఏదో సార్ లాగా ట్రీట్ చేస్తావు, నాకు అది వద్దు, జస్ట్ ఐ వాంట్ బి ఏ స్టూడెంట్, ఫర్గెట్ అబౌట్ చిరంజీవి సార్, ఐ వాంట్ లెర్న్ దిస్ అని చెప్పి. దిస్ ఈస్ వాట్ టీచర్ అని నేర్చుకోవాలి సార్. ఆ లెర్నింగ్ స్పిరిట్ లేదండి ఇప్పుడున్న చాలా మందిలో. వాళ్ళు ఏంటంటే వచ్చామా, ఎందుకు లేదు అంటే కారణాలు లేదు. ఆ టీచింగ్ జాబ్ అనేది వాళ్ళు ప్యాషన్తో తీసుకున్నది అయి ఉండట్లేదు. అందులో అప్పుడు గవర్నమెంట్ జాబ్ అనగానే టీచర్ అన్నది ఒక ఆప్షన్ కింద, అది గవర్నమెంటా ప్రైవేటా ఏదైనా కానివ్వండి, వాళ్ళు ఒక ప్యాషన్తో టీచింగ్లోకి ఎంటర్ అవ్వట్లేదు. నేను వాళ్ళకి ఇవాళ మార్నింగ్ జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఒక స్కూల్ మేనేజ్మెంట్ ఉంది. ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇంగ్లీష్ స్టాఫ్ మొత్తానికి ఇంగ్లీష్ నేర్పించాలనుకున్నాను. ఏంటి సార్ వారం రోజులు అవుతుంది ఇంకా లిస్ట్ ఇవ్వలేదు అన్నాను. ప్రాబ్లం ఏంటంటే సార్ ఫీజు వాళ్ళు టీచర్లు కట్టుకొని అంటాను అన్నాడు. వాళ్ళు ఎట్లా కట్టుకుంటారు, మీరు మేనేజ్మెంట్ కదా మీరు ఇనిషియేట్ చేశారంటే మేము కడతాం కానీ నెల నెల కట్ చేస్తాం అన్నాం. నేను అన్నాను, ఏమండి మీ టీచర్స్ కోసం మీరు స్పాన్సర్ చేయొచ్చు కదా సార్, ఫస్ట్ క్లాస్ వాళ్ళు బాగా వస్తే మీ స్కూల్కే కదా సార్, టీచర్స్కి నేర్పించడానికి మీరు ఖర్చు పెట్టడానికి మేనేజ్మెంట్ మీరు ఇంత ఆలోచించొద్దండి అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళ టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళ టీచర్స్తోనే మాట్లాడా. అందులో 2-3 నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే మీరు టీచర్లు ముందు రావట్లేదంటే మీ మేనేజ్మెంట్ ఇలా అన్నారంటే, సార్ ఇప్పుడు మేము నేర్చుకుంటే మాకేమైనా ఎక్కువ సాలరీ ఇస్తారా సార్ అన్నాడు. కానీ వాళ్ళు మిస్ అయిన లాజిక్ ఏంటి తెలుసా, వాళ్ళు నేర్చుకుంటే జీవితాంతం వాళ్ళకి అది ఉంటుంది అనేది వాళ్ళు మర్చిపోయారు. అక్కడ కాకపోతే ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఆ స్కిల్ సెట్ యాడ్ అవుతుంది కదా. వీళ్ళకి నేర్పిస్తే వీళ్ళు కనీసం 1 year పనిచేసిన 2 years పనిచేసిన రోజులు మనకు మంచి క్వాలిటీ ఇస్తారని వీళ్ళకు లేదండి. అందరూ అక్కడ ఆగిపోతున్నారు. నేను ఇంత ఫ్యాక్టర్ ఆఫ్ చాలా చిన్న అమౌంట్, లక్షలు కాదు, 4 బిర్యానీలు తింటే అయిపోతాయండి. చూడండి ఒక సండే సరిగ్గా సాయంత్రం కూర్చుంటే ఒక టీచర్ ఒక టీచర్ సరిగ్గా ఫ్రెండ్స్తో కూర్చుంటే 2,000 ఖర్చు పెడతాడు ఈజీగా. ఆ మేనేజ్మెంట్ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ మాలాంటి వాళ్ళని పిలిచి పార్టీ ఇస్తే 20,000 ఖర్చు పెడతాను. నాకు తెలిసి ఇవన్నీ. కానీ లెర్నింగ్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇంత కక్కుర్తిగా ఆలోచిస్తారనేది ఈ రోజుకి నాకు $1 million క్వశ్చన్. టీచర్లేమో వాళ్ళు పెట్టుకోరు, మేనేజ్మెంట్ ఏమో మేము పెట్టాం. ఇలా కనీసం నాకు తెలిసి 10s of స్కూల్స్ చివరి దాకా వచ్చి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆగిపోయినాయి ఉన్నాయి. వెన్ అంటే అర్థం ఏంటంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేనేజ్మెంట్కి పిల్లల మీద క్వాలిటీ ఇవ్వాలని లేదు, టీచర్స్కి నేను పనిచేసే చోట క్వాలిటీ వాళ్ళకి వీళ్ళకి లేదు, ప్రేమ వాళ్ళకి లేదు. ఎవరికి ఉండాలి, పేరెంట్స్కి ఉండాలి. కానీ ఈ పేరెంట్స్ పాపం అమాయకంగా ఆ బోర్డులు చూసి అవి చూసి అమాయకంగా వాళ్ళు ఏదో అద్భుతాలు చేసేస్తారని వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నారు. అందుకే పేరెంట్స్ ఎడ్యుకేట్ అయిన రోజు అవేర్నెస్ ఉన్న రోజు దే చెక్ ద టీచర్స్, దే చెక్ ద మేనేజ్మెంట్. టీచర్స్ ఇంగ్లీష్ మాట్లాడడం కాదు, మా పిల్లాడు మాట్లాడుతున్నాడా లేదా, టీచర్స్ పిహెచ్డీ చేశాడా లేదా కాదు, మా పిల్లాడి నాలెడ్జ్ ఏంటి, ఇది చెక్ చేసుకునే స్థాయిలో పేరెంట్స్ రావాలండి. ఇప్పుడు నేషనల్ వైడ్ డిస్కషన్ జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము 2-3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, అందులో స్పెసిఫిక్గా లోకల్ లాంగ్వేజ్ ఒకటి, హిందీ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలని చెప్పి ఒకటి తీసుకొస్తే దాని మీద ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడట్లేదు. దాన్ని సరే ఓకే అది బీజేపీ వర్సెస్ అదర్ పార్టీస్ అంటారా, ఇంకా సరే దాన్ని పొలిటిసైజ్ కాకుండా పొలిటికల్ వైపు వెళ్లకుండా చూసినప్పుడు అంటే ఆ థాట్ ప్రాసెస్ ఎలా చూడాలంటారు? ఎందుకంటే నేను ఓన్లీ నా తమిళ్ ఒకటి చాలా, నాకు ఇంకొక లాంగ్వేజ్ అవసరం లేదు అనే విధంగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్లీ మీరు కూడా చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ కూడా దాని మీద రెస్పాండ్ అయ్యారు. సో నేర్చుకోండి, ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకుంటే మీకు దానివల్ల లాభమే ఉంటుంది కదా అని ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తారు. దాని మీద ఒక బ్రీఫ్ నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, ఎవ్వరు కూడా ఇది నేర్చుకోవద్దు, ఆ భాష వద్దు అంటే తప్పండి. కానీ ఇప్పుడు పొలిటికల్ కాంటెక్స్ట్లో తీసుకుంటే బలవంతంగా నేర్పించాలనుకుంటే భాష కూడా రాదు, బలవంతంగా నేర్పించాలనుకుంటే వాళ్ళకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఎట్ ఫ్రీ విల్ నేర్చుకుంటే అద్భుతాలు చేస్తారు. అందుకే ఆ హిందీ అవసరం ఏంటి, ఇంగ్లీష్ అవసరం ఏంటి, ఎన్లైటన్ చేయగలిగితే అందరూ నేర్చుకుంటారండి. ఎన్ని ఎక్కువ భాషలు తెలిస్తే అంత గ్రిప్ వస్తుంది, మంచిది కదా అది, దాన్ని ఎవ్వరు కాదనలేరండి. ఇప్పుడు నాకు తెలుగు బాగా వచ్చు, హిందీ ఫ్లూయెన్సీ రాదండి. నాకు ఫ్లూయెంట్ హిందీ రాకపోవడం వల్ల నేను తెలుగు రాష్ట్రాలకు పరిమితం అయిపోయాను. నాకు హిందీ మీద కనుక ఇంకా బాగా హిందీ మాట్లాడగలను, కానీ టీచింగ్ చేసేంత ఫ్లూయెన్సీ నాకు గ్రిప్ ఉంటే నేను ఈ పాటికి చాలా స్టేట్స్లో చేసేవాడినండి. ఆ భాష రాకపోవడం వల్ల ఈరోజు నేను లిమిట్ అయిపోయాను, అది నేను బాధపడతాను కొన్నిసార్లు. యూ అండర్స్టాండ్ ద పాయింట్? అవునవును. సో ఎందుకు అంటే నాకు ఇంగ్లీష్ వచ్చు,
కానీ హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాలంటే నాకు హిందీ హిందీ రావాలి, రావాలిగా. లోకల్ భాష రావాలి. అవును, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ భాష మీకు తెలిసి ఉండాలి. దేర్ యు ఆర్. సో అందుకని చెప్పే ఎప్పుడు కూడా నేను అన్నాను, తెలుగు భాష తెలిస్తే తెలంగాణలో ఉంటా, హిందీ భాష తెలిస్తే ఇండియా అంతా పోతా, అవును, ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలిస్తే ఇంటర్నేషనల్. సో లాంగ్వేజెస్ ఎన్ని ఎక్కువ నేర్చుకుంటే అంత మంచిదండి ఆల్వేస్. సో ఈ 30 years జర్నీ తర్వాత అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఇంకా డిసాటిస్ఫాక్షన్ ఇచ్చే పాయింట్స్ ఏమని మీరు చెప్తారు? డిస్సాటిస్ఫాక్షన్ అంటే ఎప్పుడు ఉండేవే, సాటిస్ఫాక్షన్ కూడా ఇట్స్ కంటిన్యూస్ జర్నీ అండి. నాకు ఎన్నిసార్లు నేను హ్యాపీగా ఫీల్ అవుతానో అన్నిసార్లు ఇన్సైడ్ ఐ ఫీల్ సమ్ టైమ్స్. ఎందుకు ఫీల్ అవుతా అంటే నా వల్ల కాదు, అయ్యో ఇంకా వీళ్ళని ఎడ్యుకేట్ చేయలేకపోయానే, ఇంకా వీళ్ళకి చిన్న పాయింట్ని డ్రైవ్ చేయడంలో ఫెయిల్ అయ్యానే, నేను ఇంకోలాగా చేసుంటే వీళ్ళకి అర్థమయ్యి ఉండేదేమో అనే పాయింట్ దగ్గర చాలాసార్లు అందుకే కొత్త కొత్త పద్ధతులు, కొత్త మెథడ్స్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఎందుకంటే వీళ్ళంతా ఇప్పటికీ జస్ట్ దర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ ఇప్పుడు ఇంగ్లీష్ రాదు సార్, బీటెక్ అయిపోయింది సార్, కానీ నేర్చుకోవాలనుకుంటున్నాను సార్, నెక్స్ట్ జూన్లో ఫ్రీగా ఉంటా సార్. నువ్వు స్టూడెంట్ నెక్స్ట్ జూన్ ఫ్రీ. ఇలా వీళ్ళని ఎప్పుడు ఎడ్యుకేట్ చేయాలి? అవును, కాలేజీల్లో వాళ్ళు చేయట్లేదు, అందుకే ఎవరిది వాళ్ళే ఎడ్యుకేట్ అవ్వాలండి. ఇప్పుడు చిన్నగా వచ్చే పిల్లలకి ఎవడు ఎడ్యుకేట్ చేయక్కర్లేదండి. అవును, దే ఆర్ సూపర్. వాళ్ళని ప్రపంచం ఎడ్యుకేట్ చేస్తుంది, టెక్నాలజీ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంది, అమ్మా నాన్న చెప్పండి, టీచర్లు చెప్పరు, అన్నీ సోషల్ మీడియా దగ్గర నుండి టెక్నాలజీ వాళ్ళకి చెప్పేస్తుంది కాబట్టి వాళ్ళకి పర్లేదు. కానీ ఆల్రెడీ ఇంటర్ డిగ్రీ అయిపోయి ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం మాత్రం ఖచ్చితంగా దెర్ ఆర్ సమ్ పీపుల్ హ్యావ్ టు వర్క్ చేయాలండి. పర్టికులర్ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి, టీచర్స్. నేను అదే అంటాను, ఒక లాయర్ తేడా చేస్తే ఇద్దరికే అన్యాయం జరుగుద్దండి, లాయర్ జడ్జి. ఒక డాక్టర్ తేడా అయితే 1000 మంది పేషెంట్లు అవుతారు. ఒక టీచర్ తేడా అయితే లక్షల మంది, ఒక జనరేషన్ చచ్చిపోద్దండి. ఈరోజు జనరేషన్ పాడవడానికి కారణం ఏంటంటే, పాడవడం ఇన్ ద సెన్స్ ఇంకోలా కాదండి, అనుకున్న రేంజ్లో ఎదకపోవడం. అలా ఉండిపోవడానికి కారణం ఏంటంటే టీచర్స్ అప్డేట్ కాకపోవడం, టీచింగ్ వ్యవస్థలో కొత్త మార్పులు రాకపోవడం, ఈ సిస్టమ్ని అప్డేట్ చేయకపోవడం. ఎంత దారుణం అండి. కొత్తగా అప్పుడు ప్రభుత్వాలు ఇంగ్లీష్ మీడియం తెస్తే టీచర్లు యూనియన్లు పెట్టి ఇంగ్లీష్ మీడియం చెప్పమని ధర్నాలు చేయడం ఏంటండి 10 years. అవును, అవును, తప్పు కదా. అవును, మేము ఇంగ్లీష్ నేర్చుకోము, ఇంగ్లీష్ మీడియం చెప్పమంటే అది అన్యాయం కదా. అది చాలా దారుణం అనమాట. అలా చేయకూడదు. టీచర్ అనేవాళ్ళు ఫస్ట్ మాకు ఏదో నేర్పించండి, ఇది నేర్పించండి అని అడగాలి. అది ఉన్నప్పుడే నువ్వు టీచర్ అవుతావు. అందుకే బాధపడ్డాయి అలాంటి సందర్భాలు ఉంటాయి, కానీ నాకు మేము అనలేం ఇంకా. అంతే, ఏదేమైనా వాళ్ళంతా మా కమ్యూనిటీ, మేము అదే కమ్యూనిటీ. సో హెల్ప్ అంటే ఏదో విధంగా ఎడ్యుకేట్ చేయాలనే పాయింటే తప్పితే ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం కాదండి. మీ ఉద్దేశమైన నా ఉద్దేశమైన. ఇప్పుడు మేనేజ్మెంట్లో అయినా ఈ పాయింట్లో మీరు ఎడ్యుకేట్ అవ్వాలి, టీచర్స్ అయినా వాళ్ళు పెట్టకపోతే మీరు పెట్టుకోండి, మీ మీద మీరు కాకపోతే ఎవరు పెడతారు? డోంట్ ఇండివిజువల్గా. నిజంగా చెప్పండి, ఒక షర్ట్ కొంటే 3 నెలలు చిరిగిపోద్దండి. బట్ ఆ 3000 పెట్టి ఒక కొత్త కోర్స్ నేర్చుకో, కొత్త లాంగ్వేజ్ నేర్చుకో, కొత్త టూల్ నేర్చుకో, కొత్త టెక్నాలజీ నేర్చుకో, చచ్చేదాకా ఉంటుంది నీతో. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి.